అగడగానే ప్లీజ్ స్కిప్ చేయకండి, చూడండి వీడియో. జనాలు మా లాంటి హౌస్ వైఫ్ల కోసం కొంచెం ఈ వీడియో చూడండి ప్లీజ్ అండి. మేమేదో తీరుబడిగా కొంచెం టైం దొరికిందని చెప్పి వీడియో తీసుకుందామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాం. మాకు వచ్చి రాని వీడియోలో కొంచెం ఎడిట్ చేసుకుని అలా ఏదో ట్రై చేస్తున్నామండి. కానీ మీరు మాత్రం మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదండి. నాలా వీడియోస్ తీసి ఆగిపోయిన వాళ్ళు చాలా ఉంటారు. నేను చాలా సంవత్సరాల నుంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నానండి. బట్ నాకు వ్యూస్ రాక కొన్నాళ్ళు ఆగిపోయాను. బట్ నేనేమనుకున్నానంటే ఆగిపోతే ఎప్పటికీ ముందుకు వెళ్ళామండి. సో నాలా హౌస్ వైఫ్స్ చాలామంది మన ఇంట్లోనే తను తెలిసిన పనిని, అంటే మన ఇంట్లోనే డైలీ వేర్ చేసే పనులు ఇంకా వంటలు ఇవన్నీ చేసి వీడియోస్ తీయాలని వాళ్ళకి ఉంటుంది. చాలామంది ఆగిపోయి వ్యూస్ రాకపోయినా సబ్స్క్రైబ్ రాకపోయినా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారండి. కానీ ఏంటంటే మాకు పట్టుదలతో ఏదో సాధించాలి, సో ఎందుకు ఇలా ఖాళీగా ఉండాలి మేము అని చెప్పి మాకు వచ్చిన వంటలు వీడియోస్ తీసుకుని దానికి మాకు వచ్చి రానే ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి ఏదో మీరు ఎంకరేజ్ చేస్తారనే కదండి ఇంత బాగా వీడియోస్ తీస్తాము. కానీ మీరేంటండి ఒక్క వీడియోస్ కూడా చూడరు. మాలాంటి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఏంటంటే మాకు కూడా కొంచెం శక్తినివ్వండి, కొంచెం మేము ముందుకు వెళ్ళాలనే ఆలోచన మాకు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియో ఎవరికి అంకితం అంటే కొంచెం నాలా హౌస్ వైఫ్ అయి ఉండి కొంచెం వ్యూస్ రాకపోయినా వీడియోస్ ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారండి. ఏదో మేము సాధించేస్తామని కాదండి, కానీ ఏంటంటే మాకు అంటూ ఒక గుర్తింపు ఉంటుందని అంతే, అంత మించి ఇంకేమీ లేదండి. కానీ ఏంటంటే మాకు వచ్చి మేము కూడా సాధిస్తామనే పట్టుదలతో మేము అందుకేనండి వీడియోస్ ఇస్తున్నాము. నేను చాలామందిని చూశాను. సో వ్యూస్ లేని వాళ్ళని, ఇంకా వీడియోస్ బాగా చేసిన వాళ్ళకి వ్యూస్ వెళ్ళకపోయిన వాళ్ళని చాలా చూశానండి. ఎందుకు అంతేందండి, నేను కూడా అంతే అండి. చాలా వీడియోస్ చేశాను, చాలా వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశానని. అవన్నీ ఎందుకులేండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.